జోగనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు మంత్రి మల్లారెడ్డి అందించారు. ఇల్లు లేని నిరుపేదలకు సొంత ఇంటి కల నెరవేర్చాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ పట్టుదలతో డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను నిర్మించి అందిస్తున్నారని మంత్రి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి పేదల సొంత ఇంటి కలను నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. మీరందరూ కూడా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ మీకు అలాట్మెంట్ అయినందుకు మీకు బాధ కూడా ఉండొచ్చు, కానీ మీకు ఇప్పుడు బాధపడే అవసరం లేదు. జవహర్ నగర్ అంటే ఒక పెద్ద కార్పొరేషన్. మీరు ఇప్పటిదాకా సికింద్రాబాద్ ఉన్నారు, మషరాబాద్ ఉన్నారు, కంజెస్టెడ్ లో ఉన్నారు. ఇక్కడ వస్తే మీకు ఒక బంజారాకి వచ్చినట్టు మీరు అనుకుంటుండొచ్చు. జవహర్ నగర్ లో వాసన వస్తుంది, పొల్యూషన్ వస్తుంది, అక్కడ పెద్ద డంపింగ్ యార్డ్ ఉందని. కాదు, ఉన్నది, ఇప్పటికి ఉన్నది, డంపింగ్ యార్డ్ ఉన్నది. కానీ మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు దాన్ని సీరియస్ గా తీసుకొని డంపింగ్ యార్డ్ కు 144 కోట్లు పెట్టి దాన్ని క్యాపింగ్ చేసి మట్టి పోసి గడ్డి పెట్టి మొత్తం ఒక గుట్టలాగా తయారు చేసి అక్కడ ఇంత స్మెల్ రాదు. ఇప్పుడు ఎవరికైనా స్మెల్ వస్తుందా?